భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు కఠినంగా పరిగణించబడుతున్నాడు. బార్డర్ గవస్కర్ సిరీస్లో మొదటి టెస్టు మిస్ చేసిన తర్వాత రెండవ టెస్టులో చేరాడు, కానీ బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ బాలేదు. అతను తన చివరి 3 ఇన్నింగ్స్లో వరుసగా 3, 6, 10 పరుగులు మాత్రమే చేశాడు మరియు 4వ టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. అతని వెళ్లిపోయిన విధానం, ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్లు ముందు అతని అవగాహనపై ప్రశ్నలు పెడుతోంది. ఈ ఏడాది రోహిత్ 14 టెస్టుల్లో కేవలం 610 పరుగులు సాధించి 25.41 బ్యాటింగ్ యావరేజ్గా నడుస్తోంది. ఇది అతని సాధారణ ప్రదర్శన కన్నా చాలా తక్కువ. అలాగే అతని నాయకత్వ నిర్ణయాలు కూడా ప్రశ్నించబడుతున్నాయి. ఉదాహరణకు అదనపు బ్యాట్స్మెన్ దక్కించుకోకుండా 2 స్పిన్నర్లను ఎంచుకోవడం. సిరీస్లో కేవలం 3 ఇన్నింగ్స్ మిగిలి ఉన్నందున అతని రిటైర్మెంట్పై గట్టిగా మాట్లాడుతున్నారు. త్వరలోనే అతను తన ఫామ్ తిరిగి తెచ్చుకోకపోతే జట్టులో అతని స్థానం ప్రమాదంలో పడవచ్చు.